స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం కూలీ. తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, స్టార్ బ్యూటీ శృతి హాసన్ కీ రోల్స్ లో చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ క్యామియోలో కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వస్తుంది. దీంతో కూలీ తెలుగు రాష్ట్రాల హక్కుల థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా కోసం టాలీవుడ్ కు చెందిన 4 ప్రముఖ నిర్మాతలు నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నాగవంశీ కూలీ రైట్స్ కోసం సుమారు 40 కోట్ల మేర కోట్ చేశారు. అదే టైంలో ఏషియన్ సురేష్ సినిమా సంస్థ కూడా గేమ్ లో ఎంటర్ అయింది. దీంతో సన్ పిక్చర్స్ బేరాలు మొదలుపెట్టింది. ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకే అనేలా వ్యవహరించింది. అనేక బేరసారాల అనంతరం కూలీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ తో పాటు దిల్ రాజు భాగస్వామ్యంగా అత్యంత భారీ ధరకు 44 కోట్లతో పాటు జీఎస్టీ ఇచ్చేలా కొనుగోలు చేసింది. దాంతో డబ్బింగ్ సినిమాలో భారీ ధర పలికి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాగా కూలీ నిలిచింది. అయితే ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. మరి కూలీ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే.